హాయ్, మీకు అందరికీ హాయ్. నేను ఇప్పుడు శామగడ్డలు పెట్టి చిన్న చిన్న ముక్కలు పెట్టి 6 నెలల మీద ఒక 10 రోజులు అయ్యింది. ఈ శామగడ్డలు ఎట్లయినాయి ఏం కథ అనేది ఇప్పుడు మనం ఒకసారి ఇది మొత్తం ఈ డబ్బా కింద బోరిసి చూద్దాము. నా తోట పేరు మల్లన్న టెర్రర్స్ గార్డెన్, నా పేరు చంద్రకళ. ఈ ఎన్నెలతో ఏం కథో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు కింద గుమ్మరి పట్టు. ఒక రెండే గడ్డలు, రెండు గడ్డలు పెడితే చిన్న చిన్న ఏలంత గడ్డలు. నిన్ననే వేస్తున్నా, ఇంకా ఉన్నాయి. ఇవే అనుకోకురి, ఇంకా ఉన్నాయి. ఇంకో ఇటువంటి కూడా మళ్ళీ మనము ఇంకో దాంట్లో నాకు కూడా మట్టి కూడా మక్కింది. ఇంకా ఏరేది మట్టి ఎండబెట్టినా సాండ్రోలు 5 పక్కకు పెట్టినా. ఇటువంటి ఆ డబ్బాలో పోసి ఇటువంటి మొక్కలు పెడతా, అది కూడా మీకు చూపిస్తే ఇప్పుడు వెంబడే. ఇంకా ఇటువంటి పోనీయద్దు, ఏం లేదు చెప్తుంటా తీసి ఒక. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో ఇది కాలిగా ఉందని ఇంకో ఎండలేమో ఈ శమగడ్డ చెట్టు పెట్టినా. ఇది కాలిగా ఉందని నిన్న మనం వంకాయ చెట్లు వేసిన. ఇది దిద్దాం. ఇప్పుడు నేను తోటలా నేను డైరెక్ట్గా ఈ శమగడ్డలు తెచ్చి పెట్టలే, కానీ మనం కూర వండుకున్నప్పుడన్నా నేను కూరగాయలు మొక్క పెట్టినాగా, ఆ కూరగాయలు మొక్క పెట్టినా నేను మార్కెట్లో వాళ్ళకు మిగిలిన కూరగాయలు తెచ్చి అందులో ఆ కూరగాయలు అలా శమగడ్డలు కూడా వేస్తారు. ఆ 2 మొలకలు వెళ్తే ఆ మొలకలు తీసి ఇంట్లో పెడుతున్నా. పెట్టినందుకు ఇంకో ఇవి ఇంకో ఎంత మంచిగా చేసుడు, కుదురుకే ఉంది. ఎన్ని పిల్లలు పెట్టినాయి, ఎంత బాగుంది చూస్తురా. మీకు ఎన్ని వెళ్తాయి అన్నీ మీకు చూపిస్తా. ఇక చూడండి, ఇంకొనేమో చూద్దాం. అమ్మో, ఇంకో చిన్న చిన్న అన్నీ పోయినాయి. ఇంకో గిట్టువంటి మొలకలు పెడితే ఎంత బాగా చూడు. ఓహో అమ్మో, అక్కడ అయిపోయింది. ఒక్కొక్క మొలకలే ఏడ దొరికినా, ఏడ ప్లేస్ ఉంటే ఆడ ఒక్కొక్క మొలక పెట్టినా. ఈ డబ్బాలో కూడా తీసుకుందాము శమగడ్డలు. అబ్బో, కుదుర్లకే అయినాయి రా. చూస్తుగా ఒక గిద్ద మొక్కకే ఓ ఎంత భారీగా అయింది చూడండి. ఒక్కొక్క మొలక పెడితేనే గింత లాభ అయినాయి. ఇంకా తోటలు పెట్టినాయి, ఎకరాలు పెట్టిన వాళ్ళు అయితే మస్తు పంటలు అది ఇస్తారు. కాకపోతే టైం ఎక్కువ. 6 నెలలే వడ్ల లెక్కనే, బీపీటీ వడ్ల లెక్క. దీన్ని ఒకసారి కడుగుదాను. ఈ శామగడ్డను ఒక్కటే చెట్టు ఎన్ని పుల్కలు పెట్టినాయి చూడు, మంచి బంగారం. ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇక ఇది తేడాకు కడుక్కోవాలి. తేడాకు కడిగితే మంచిగా నీట్గా సూపర్ ఉంటుంది. ఇంకో ఈ చెట్టును పెట్టినా ఇది మళ్ళీ ఇంత పరపు అవుతుంది. మేమైతే కొన్ని చెట్లు నాటు పెట్టినాము. ఇంకో ఇండ నాటు పెట్టినా ఇప్పుడు తీసిన డబ్బాలేదేనా. ఇక కొన్ని కూడా మీకు అవసరమైన అన్ని పెట్టుకోవచ్చు. ఒక్క 4 బకెట్లల్లో పెట్టినా. ఎంత శామగడ్డ లేదు చూడండి. ఇదొకసారి మీకు జోకి కూడా చూపిస్తా. ఇక్కడ తీసుకురా. నేనైతే ఒక 4 డబ్బాలల్లా చిన్న చిన్న మొలకలు, గిసువంటి మొలకలు వెళ్తే పెట్టినా. మంచిగానే నాకు ఎక్కరొచ్చింది ఈ పంట శమగడ్డ. ఇప్పుడు దీనికి ఎంత అయిందో నేను చూపిస్తా. నాకు కూడా కాంట ఉంది. మీకు ఒకవేళ నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. ఈ శవగడ్డ తిన్నా కానీ మనం ఒంటికి మంచిది, మీరు తెలుసుకోండి.
బాయ్ ఉంటా. నేను ఒకసారి మీకు జోకెట్ చూపిస్తా, ఓకేనా? బాయ్.